సీఎం చంద్రబాబు నాయుడు తప్పకుండా ప్రతిఫలం అందుకుంటారని మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ఆయన ములకత్తయ్యారు. చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. మిథున్ రెడ్డికి జైలులో వసతులు కల్పించడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తప్పకుండా ప్రతిఫలం అందుకుంటారని హెచ్చరించారు. మిథున్ ఆరోగ్యంగా ధైర్యంగా ఉన్నారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగజారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు. గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది, ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది, ఈ బ్యారికేడ్స్ అన్నీ గతంలో ఉన్నాయా లేదా, ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి. తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక హైదరాబాద్లో సంచలనం రేపిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడే సహస్రను దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలతో గుర్తించారు. బాలుడు ముందే దొంగతనానికి ప్రణాళిక వేసుకున్నాడని, సహస్ర ఇంట్లోకి వెళ్లి దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టి డబ్బులు దొంగలించే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. దొంగతనానికి వెళ్లడానికి ముందు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా పారిపోవాలనే వివరాలను హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గార్డ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అని ఇంగ్లీష్లో రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పక్క బిల్డింగ్ నుంచి ఇంట్లోకి వెళ్లాడని వివరించారు. హుండీని పగలగొట్టే ప్రయత్నం చేస్తుండగా సహస్ర అతడిని చూసి దొంగతన విషయం తల్లిదండ్రులకు చెబుతానని సహస్ర హెచ్చరించడంతో కత్తితో ఆమె గొంతుపై పొడిచాడని వెల్లడించారు. అంతటితో ఆగకుండా వరుసగా 18 సార్లు కత్తితో దాడి చేసి సహస్రను హత్య చేశాడని, హత్య అనంతరం బాలుడు పక్క బిల్డింగ్లోకి వెళ్లి దాదాపు 15 నిమిషాల పాటు దాక్కున్నాడని తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గమనించి తమకు సమాచారం అందించడంతో నిందితుడిని పట్టుకున్నామన్నారు పోలీసులు. ఎస్ఓటీ బృందం బాలుడు చదువుతున్న స్కూల్కు వెళ్లి విచారణ జరపగా మొదట్లో అతడు నోరు విప్పకపోవడంతో ఇంట్లో తనిఖీలు చేపట్టామన్నారు. తనిఖీల్లో బాలుడు రాసిన లెటర్, హత్యలో వాడిన కత్తి, రక్తపు మచ్చలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమై కేంద్ర కేబినెట్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఓవైపు విపక్షాలు చర్చకు పట్టుబట్టినా ఉభయ సభల్లో ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం లభించింది. నిన్నటి పార్లమెంటు సెషన్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ రంగంపై ఆధారపడిన వారిలో సామూహిక నిరుద్యోగం పెరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. వీటిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది.
నిలిచింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశ డిజిటల్ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఈ స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉద్భవిస్తాయని తెలిపింది. వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను వెలువరించింది. వీటికి బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఆహారం అందించవద్దని, ఇందుకోసం నిర్దేశిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. రేబీస్ లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటివరకు షెల్టర్లకు తరలించిన వాటిని స్టెరిలైజేషన్ చేసిన తర్వాత విడుదల చేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సవరించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తరలించాలంటూ ఆగస్టు 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వీటి దాడులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం ఢిల్లీలో అవి ఎక్కడా కనిపించడానికి వీల్లేదంటూ తీర్పు చెప్పింది. వీటిని షెల్టర్లకు తరలించాలన్న ఆదేశాలపై జంతు హక్కుల సంఘాలతో పాటు పలువురు ప్రముఖుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ క్రమంలోనే మరోసారి విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం మునుపటి తీర్పును సవరిస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ అమెరికాలో భూకంపం సంభవించింది. డ్రీక్ పాసేజ్లో భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 7.5గా నమోదైందని అధికారులు తెలిపారు. భూ ఉపరితలానికి 11 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించామని యుఎస్ జియాలజికల్ సర్వే వెల్లడించింది. ఈ ప్రకంపనల కారణంగా సునామీ ముప్పు పొంచి ఉండడంతో చిలీ దేశం అప్రమత్తమైంది. చిలీ దేశంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. సముద్ర తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చైనాలో నిర్మిస్తున్న ఓ భారీ రైల్వే వంతెన నిర్మాణంలో ఉండగానే కుప్పకూలింది. ఎల్లో లివర్పై శుక్రవారం జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 4 ఆచూకీ గల్లంతైంది. సిచువాన్ కింగ్హాయ్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సైట్లో ప్రాజెక్టు మేనేజర్తో సహా మొత్తం 16 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మరణించగా తీవ్రంగా గాయపడిన మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేయడంపై వివాదం కొనసాగుతుంది. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చిన సిఫారసు లేఖలను హోంశాఖ జాయింట్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ తిరస్కరించారు. జూలై 16న విడుదల చేసిన ఉత్తర్వుల్లో అవిలేలి శ్రీకాంత్ నాట్ ఎలిజిబుల్ అంటూ స్పష్టంగా పేర్కొన్నారు. 2 ఎమ్మెల్యేల లేఖలను జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. జూలై 30న శ్రీకాంత్కు పెరోల్ మంజూరైందని, ఆ ఉత్తర్వులు ఎవరి సిఫారసులతో వచ్చాయన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉందని జాయింట్ సెక్రటరీ అన్నారు. దీని వెనుక పెద్ద స్థాయిలో పనిచేసిన శక్తులు ఎవరు ఉన్నారో వెలుగులోకి రావాల్సి ఉందని జాయింట్ సెక్రటరీ వెల్లడించారు.
తెలంగాణలో స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్కు చెందిన మార్వాడీలు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఓయూజేఏసీ నేడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. మార్వాడీల అణచివేతకు వ్యతిరేకంగా ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరింది. తెలంగాణలో వ్యాపారాలు చేస్తున్న స్థానిక వ్యాపారస్తులను మార్వాడీ వర్తకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓయూజేఏసీ ఆరోపిస్తుంది. అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వాటిని తిరిగి చెల్లించడంలో జాప్యం జరిగితే ఆస్తులను కూడా లాక్కుంటున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులకు మద్దతుగా ఓయూజేఏసీ ఈ బంద్కు పిలుపునిచ్చింది. స్థానిక వ్యాపారులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చింది. నల్గొండతో పాటు వరంగల్, అమన్గల్ పట్టణాల్లో బంద్ కొనసాగుతుంది. Save the local. Nana bachao. Save the local. నాసిరకం వస్తువుల అమ్మకాన్ని నాసిరకం వస్తువులు కూడా డివిజన్ బంద్ చేయడానికి స్వచ్ఛందంగా మా వ్యాపార సంస్థలన్నీ నిర్ణయించుకొని ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. మా మెయిన్ ఎజెండా ఏంటంటే లోకల్లో నాసిరకం వస్తువులు ఇతర రాష్ట్రాల వారు వచ్చి నాసిరకం వస్తువులు అమ్ముతూ వాటిని ఏమన్నా జిఎస్టీ లేకుండా మేము జీరోలు ఇస్తున్నామని ఇక్కడ లోకల్ ఫార్మర్స్ వీళ్ళందరినీ మోసం చేయడం జరుగుతుంది. అది తెలియక చాలా మంది ఏంటంటే అక్కడ రేట్ తక్కువ ఉందనే ఉద్దేశంతో వెళ్తున్నారు. వాళ్ళు డీలర్షిప్ లేకుండా ఎక్కడి నుంచో మా అసోసియేషన్ ఉంది వాళ్ళ కమ్యూనిటీ కా నుంచి తీసుకొచ్చుకొని లోకల్లో 1000 రూపాయల వస్తువు 500-600లకు అమ్ముతున్నారు. ఏమన్నంటే కస్టమర్ని జిఎస్టీ లేకుండా అమ్ముతున్నాము, వాళ్ళ విధంగా అట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో అమ్ముతూ నిర్వహిస్తున్నారు, స్థానిక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కన్జ్యూమర్స్ మోసపోతున్నారు. ఆ విషయం కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏ వస్తువు కొంటున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఆ వస్తువులు కొనుక్కొని వెళ్ళి తర్వాత ఇబ్బంది పడుతున్నారు. లోకల్లో ఎంప్లాయ్మెంట్ కూడా పోతున్నది. ఈ రకంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు ఒక కమ్యూనిటీని వాళ్ళు బేస్ చేసుకొని వేరే విధంగా తీసుకుంటూ వస్తున్నారు. మా నినాదం వాళ్ళని పోవద్దంటాం కాదు, వాళ్ళని రావద్దంటాం కాదు, ఎవరైనా వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు. కానీ వాళ్ళు డీలర్షిప్ లేకుండా నాసిరకం వస్తువులు అమ్ముతున్నారు. దానికి వ్యతిరేకంగా మా పోరాటం ఇది మొదలు మాత్రమే. దీని తర్వాత ఇంకా ఉధృతంగా చేయబోతున్నాము. ఇప్పటికైనా నాసిరకం వస్తువులు అమ్మే వాళ్ళని కబడ్దారని హెచ్చరిస్తున్నాము. తెలంగాణ అందరికి మేము అందరూ బతకడానికి మేము ఒప్పుకుంటున్నాం, కానీ నాసిరకంలో వస్తువుల మీదనే మా వ్యతిరేకమైన పోరాటం మొదలుపెట్టినాము. దీన్ని అందరూ ప్రజలు కానీ మహబూబాబాద్ జిల్లా పట్టణంలో మార్వాడి వ్యాపారస్తులపై స్థానిక చిన్న దుకాణదారులు మార్వాడి గోబ్యాక్ నినాదాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సెల్ ఫోన్ దుకాణాలు మూసి నల్ల బ్యాడ్జీలు ధరించి దాదాపు 50 మంది ర్యాలీలో పాల్గొన్నారు. వారు మార్వాడి సరుకులను వారికి ఇచ్చే ధర కన్నా వినియోగదారులకు తక్కువ ధరకు అమ్ముతున్నారని, అలాగే భద్రత లేకుండా ఇంటి అద్దెను పెంచుతున్నారని ఆరోపించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు ర్యాలీని అడ్డుకుని పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేశారు. ప్రజా కార్యాచరణలు నిర్వహించాలంటే ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరి అని సిఐ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. దీని విధంగా వ్యాపారవేత్తలు మా తెలంగాణ వాళ్ళు వ్యాపారం చేయలేకపోతున్నారు. మనకు ఇచ్చే వస్తువు 10 రూపాయలు, మన కాంచి వెళ్ళే కస్టమర్లకు వాళ్ళు 5 రూపాయలకే వేయడం జరుగుతుంది. మనం లక్షలకు కిరాయి కట్టుకుంటూ ఉంటున్నాము. వాళ్ళు ఎక్కడో ఒక 6 నెలలు 3 నెలలు ఉంటూ 10,000 రూపాయల రెంటుని 20,000 50,000 చేస్తూ ఉన్నారు. వాళ్ళు మరి పర్మనెంట్గా ఉంటున్నారా అంటే ఉండట్లేదు. మాలాంటి లోకల్ వ్యాపారస్తుల్ని మరి ఇబ్బంది పెడుతూ వ్యాపారం చేయనీయకుండా చేస్తున్నారు. అదే వస్తువు మాకు 10 రూపాయలకి ఇచ్చి మరి ఆ కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి 5 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10,000 20,000 రూపాయలు ఉన్న రెంటుని ఈరోజు 50,000 చేయడం జరిగింది, 60,000 చేయడం జరిగింది. దయచేసి ఇది గమనించి మేము పూర్తి మద్దతుగా ఈరోజు మార్వాడి గో బ్యాక్ అనడానికి ముఖ్య కారణం, ఈరోజు హోల్సేల్ షాపులలో ఏ జిల్లాలో చూసినా కానీ మెకానిక్లు అనే వ్యక్తులు లేరు. కొన్ని షాపులలో మహబూబాబాద్లో మెకానిక్లు అనే వాళ్ళు ఉన్నారు. అయినా మేము చూసి చూడనట్టుగా పోతూ ఉన్నాము. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు హోల్సేల్ రేట్ అని చెప్పి 1000 రూపాయలకి ఇచ్చేది మాకిస్తూ ఇతర కస్టమర్కి వచ్చినా వాళ్ళకు కూడా 1000 రూపాయలకి ఇస్తున్నారు. అది నకిలీదా ఒరిజినలా అనేది మేమైతే గుర్తించలేకపోతున్నాము. ఆ విధంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు. మరి ఇంకోటి ఏంటంటే అన్ని షాపులలో లోకల్గా గుమ్మస్తాలను ఎవరిని కూడా పెట్టుకోవట్లేరు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని మాత్రమే, వాళ్ళ రాజస్థాన్లో మాత్రమే పెడుతున్నారు. ఆ విధంగా కూడా ఇక్కడున్న నిరుద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరియు
వాళ్ళ వల్ల మాకు ముఖ్యంగా రెంట్ల ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించి మా వైపును సహకారం చేయాలి, వాళ్ళను ఇక్కడ నుంచి తొలగించేలా. ఈరోజు మహబూబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులు బైక్ మీద ర్యాలీలాగా బయలుదేరి నినాదాలు చేసుకుంటూ వాళ్ళు రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా, అదేవిధంగా ఎలాంటి నియమాలు పాటించకుండా అనుమతి లేకుండా రోడ్డు మీద వెళ్తూ వారు నెహ్రూ సెంటర్లో ర్యాలీ ఆపి అక్కడ ఉన్న సమయంలో మేము వెళ్ళి వాళ్ళను ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా సరే వారికి ఏదైనా సబ్జెక్ట్ సంబంధించి వాళ్ళు ర్యాలీ తీయాలనుకున్నా సరే, సమావేశం పెట్టాలనుకున్నా సరే ఖచ్చితంగా ముందస్తు అనుమతి పోలీసుల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అనుమతి లేకుండా వాళ్ళు బైక్ ర్యాలీ తీసి వాళ్ళు అందరూ రోడ్డు మీద నినాదాలు చేసుకుంటూ వెళ్ళినందుకు వాళ్ళందరినీ ప్రివెంటివ్ కస్టడీ తీసుకొని ఈరోజు తహసీల్దార్ గారి ముందు బైండర్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ ముఖ్య సూచన ఏంటంటే, మీకు ఎలాంటి ప్రొటెస్టులు ఉన్నా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ప్రాపర్గా కరెక్ట్ అడ్రసింగ్ కన్సర్న్ అథారిటీస్ చేసుకొని. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రుల దందా రోజురోజుకు పెరిగిపోతుంది. చిన్న ఆరోగ్య సమస్యలకే భారీగా టెస్టులు వేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. చింతలపల్లి రోడ్డులోని సాయి అమృత హాస్పిటల్కి వెంకటాపురం తండావాసి జాటోతు సురేష్ తన కూతురిని జ్వరం వల్ల తీసుకురాగా ప్లేట్లెట్స్ కేవలం 52,000గా చూపినట్లు తెలిపారు. అయితే అనుమానంతో వేరే ల్యాబ్లో పరీక్ష చేయించగా 1,49,000గా వచ్చిందని వెల్లడించారు. ఇలాంటి తేడాలు తరచూ ఎదురవుతున్నా అధికారులు మాత్రం కంటిపాపలా చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై ఆరోగ్య శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని, అనుమతికి మించి పనిచేస్తున్న హాస్పిటల్స్ను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పేషెంట్ ని నేను చూడలేదు, మన హాస్పిటల్ కి రాలేదు, మన స్టాఫ్ శాంపుల్ తీయలేదు, మన స్టాఫ్ టెస్టే చెయ్యలేదు. అది బయట ఎక్కడో శాంపుల్ తీసుకొని బయట ఎవరో ఓపీ చూసి తీసుకొచ్చి మన దగ్గర తీసుకొని వెళ్ళారు. అది ఆల్రెడీ నేను సురేష్ గారికి మెసేజ్ కూడా పెట్టాను. అది ఎంతసేపు అయ్యిందా తీసుకొని, ఎంత ఎంఎల్ తీసుకున్నారు, ఏంటిది అని అన్నది నాకేమీ తెలియదు. మోర్ ఓవర్ తను ఆ రిపోర్ట్ తీసుకొని డైరెక్ట్ గా నాకు కానీ మా స్టాఫ్ కి కానీ ఎవరికి చూపించకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయారు. సో అది మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా మనకి టైం లేదు. సో మనం దాన్ని పట్టుకొని మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోలేమండి. నేను మీకు నిన్న మెసేజ్ కూడా పెట్టాను, కన్ఫర్మ్ చేసుకుందాము, తీసుకొని రండి మళ్ళీ తనని. ఎందుకంటే డిలేడ్ అయితే, అంటే లేట్ అయితే అక్కడ నుంచి ఆ హాస్పిటల్ నుంచి అధిరాంగా మనం చూసుకోవాలి కదా అని అంటున్నారు సార్. అదేనండి, అదే. సో మనం శాంపుల్ కలెక్ట్ చేయలేదు కాబట్టి వీ కెన్ నాట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక నిమిషం నేను చెప్తాను. అవును, సాయి మంది డాక్టర్ని అడగట్లేదు సార్. నేను ఒకటి చెప్తాను, ఆగండి. పేషెంట్ మన దగ్గరికి వచ్చేది, మనకి ఇన్ఫర్మేషన్ వీళ్ళు కానీ ఎవరు కానీ నేను ఈ శాంపుల్ తీసుకొచ్చి సార్ టెస్ట్ చేస్తున్నాను అని సార్కి చెప్తే మనకి తెలుస్తుంది. అర్థమవుతుందా మీకు? పేషెంట్ ని మనం చూడలేదు, ఎవరు ప్రిస్క్రైబ్ చేశారో నాకు తెలియదు. ఓకేనా? టెస్ట్ ఎవరు ప్రిస్క్రైబ్ చేశారో నాకు తెలియదు. శాంపుల్ ఎక్కడ కలెక్ట్ అయింది, ఎంతసేపు అయింది, కరెక్ట్ ట్యూబ్ లో అయిందా లేదా కూడా మనకు తెలియదు. సో ఇప్పుడు శాంపుల్ కరెక్ట్ ట్యూబ్ లో కలెక్ట్ కాకపోయినా మిస్టేక్ రావడానికి అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. సో పేషెంట్ మన దగ్గరకు వచ్చి శాంపుల్ మన దగ్గర కలెక్ట్ అయితే వీ కెన్ డెఫినెట్లీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. బట్ వెన్ శాంపుల్ ఈజ్ నాట్ కలెక్టెడ్ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు ఎవరు వచ్చి చేయించుకొని వెళ్ళారో మాకు తెలియదు కదా. ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వచ్చి ర్యాండమ్ గా చేయించుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరైనా, హౌ విల్ వీ నో? అంటే ఎవరైనా వచ్చి చేయించుకొని పోతున్నట్టు మీ స్టాఫ్ మీకు చెప్పారా? మన స్టాఫ్ మనకి చెప్తారు, కానీ ఆ టైంలో మన స్టాఫ్ ఎవ్వరూ ఆ టెస్ట్ చేయలేదు. సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పట్టపగలే ముగ్గురుపై హత్యాయత్నం కలకలం రేపింది. ఖమ్మం క్రాస్ రోడ్ నుండి బైక్ మీద వెళ్తున్న 2 మహిళలు ఒక పురుషుడిని కారులో వెంబడించి వచ్చిన 5 వ్యక్తులు చంపేందుకు యత్నించారు. బీబీగూడెం సమీపంలోని ఓ వైన్ షాప్ వద్ద బైక్ను ఢీకొట్టడంతో ఆ ముగ్గురు భయంతో వైన్ షాప్ లోపలికి పరిగెత్తారు. వెంటనే దుండగులు కత్తులు కర్రలతో వారిని చంపేందుకు వైన్ షాపు వైపు దూసుకొచ్చారు. అయితే షాపులో ఉన్నవారు అకస్మాత్తుగా బయటికి రావడంతో దుండగులు భయంతో అక్కడి నుండి కారులో పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన నెలకొంది.
సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నం కలకలం రేపింది. ఖమ్మం క్రాస్ రోడ్ నుండి బైక్ మీద వెళ్తున్న ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని కారుల వెంబడించి వచ్చిన 5 వ్యక్తులు చంపేందుకు ప్రయత్నించారు. బీబీగూడెం సమీపంలోని ఓ వైన్ షాప్ వద్ద బైక్ను ఢీకొట్టడంతో ఆ ముగ్గురు భయంతో వైన్ షాప్ లోపలికి పరిగెత్తారు. వెంటనే దుండగులు కత్తులు కర్రలతో వారిని చంపేందుకు వైన్ షాప్ వైపు దూసుకొచ్చారు. అయితే షాపులో ఉన్నవారు అకస్మాత్తుగా బయటకు రావడంతో దుండగులు భయంతో అక్కడి నుండి కారులో పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది. బ్లాక్ మార్కెట్లో 400 రూపాయలకి యూరియా దొరుకుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. యూరియాపై 2200 నుంచి 2400 రూపాయల సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. రైతుకు 260 రూపాయలకు అందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్లో 400 రూపాయలకి ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. బ్లాక్ మార్కెట్లో యూరియా ఎలా దొరుకుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎరువుల కృత్రిమ కొరత లేకుండా చూడాలని సూచించారు. ఒక బస్తా యూరియా పక్కదారి పట్టకుండా చూడాలని కిషన్ రెడ్డి సూచనలు జారీ చేశారు. మళ్ళీ ప్రతి ఎరువుల బస్తా మీద కంపల్సరీ ప్రింట్ చేస్తారు. మరి ఆ రకంగా 265 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి బస్తా ఈరోజు రైతులకు అందుబాటులో లేదు. 400 రూపాయలు ఇస్తే ఎట్లా అందుబాటులో వస్తుందో చెప్పాలి ప్రభుత్వం. ఇంకా వేరే డిమాండ్ విషయాలు ఏముంది, ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి ఈరోజు వస్తా ఉన్నాయి అదే బస్తా మీద ప్రింట్ అయ్యేది 265 రూపాయలు. మళ్ళీ 400 రూపాయలకు అదే బస్తా అమ్ముతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు అప్పగించి ఎందుకు చూస్తుంది? ఎవరు అమ్ముతున్నారు? దీని వెనుక కుట్ర ఏంటి? ఈరోజు రైతులు చెప్తా ఉన్నారు బ్లాక్ మార్కెట్లో మాకు ఎంత కావాలంటే దొరుకుతున్నదని. ఎవరు బాధ్యత తీసుకోవాలని అడుగుతా ఉన్నాం. 50% ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తారు, 50% గవర్నమెంట్ ఏజెన్సీలు,